అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానం గ్రామంలో యువకుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థలం యజమాని అర్జున్, అతని కుటుంబ సభ్యులు క్రికెట్ ఆడిన శశికాంత్ పై మోకదాడి చేయడంతో యువకుడు విషద్రావకం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఫిర్యాదు చేసిన బాధ్యులందరిపై పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఇలాగా మా బాబు మా ఇంటి బ్యాక్ సైడ్ ఖాళీ ప్లేస్ లోని క్రికెట్ ఎప్పుడు ఆడుతూ ఉంటారు డైలీ. అలాగే ఆడుకోవడానికి వెళ్తుండగా స్థలం గలవాడు అతను మాత్రం బాబుని బూత్ మాట్లాడి కర్రతో కొట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా దారుణంగా మాట్లాడారు. ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిపి పిల్లల్ని మాత్రం 30 మంది 40 మంది పైగానే కొట్టారు సార్. చాలా దారుణంగా కొట్టారు. కొట్టడం వల్ల మనస్తాపం చెంది బాబు అక్కడ పురుగుల మందు తాగేశారు సార్. 19వ తారీఖు నైట్ జరిగింది. మళ్ళీ సోమవారం ఆల్రెడీ తీసుకున్నారు. బాబు చెప్పడం అన్నీ జరిగాయి. కానీ ఇప్పటికి వచ్చి 9 మంది మేము పేర్లు ఇచ్చాం సార్. ఇప్పటికి వచ్చి ఒకరిని మాత్రమే జైల్లో వేశారు అని అంటున్నారు సార్. అది కూడా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో కూడా మాకు తెలియదు సార్. కానీ మాకు న్యాయం అయితే జరగాలని మేళగాని ఎస్పీ గారిని కోరుతున్నాం. కొంతమంది కుర్రాళ్ళు క్రికెట్ ఆడడానికి అర్జున అనే వ్యక్తి ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ అక్కడికి వచ్చారు. ఈయన వెళ్ళి తిట్టాడు కొంచెం, మరి ఇక్కడ ఎందుకు ఆడుతున్నారు మీరు, నా అద్దాలు పోతున్నాయి అనేసి అన్నారు. దాంతో ఈ శశికాంత్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు, ఆయనకి 16 years. ఒక కర్రతో ఈ అర్జున్కి తల మీద కొట్టించాడు. అతను ఇంజరీ అయింది. ఈ కుర్రాడు అక్కడ ఉన్న ఒక షాప్ కి ప్రావిజన్స్ కొనడానికి, సామాన్లు కొనడానికి సాయంత్రం 6:30 ప్రాంతంలో దేవుడు బాబుని మరి కొంతమంది తాలూకు రెంటిస్ వచ్చి ఎందుకు అనవసరంగా పెద్దోడిని కొట్టావు, 60 ఏళ్ళు అండి అతనికి అర్జున్కి, పెద్దోడిని ఎందుకు కొట్టావని అక్కడ అతను ఆపేసి బండి తాలూకు కీ తీసుకొని మాట్లాడారు. ఆ దేవుడు బాబు అని అతను ఒక దెబ్బ కూడా కొట్టాడు ఈ అబ్బాయి అమ్మగారు. ఆవిడ కూడా వచ్చి నువ్వు పెద్దోడిని అలా కొడతావరా అని ఆమె కూడా అతన్ని కొట్టి ఇంటికి తీసుకుపోయింది. అది కుర్రాడు కొంచెం వెంటనే ఇంటి వెనకే గడ్డి మందు తాగేశాడు. ఈ నెల 20న అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినాడు. అయితే వాళ్ళ నాన్నగారు వచ్చారు, 8 మంది మీద రిపోర్ట్ ఇచ్చారు. ఊర్లో ఎంక్వైరీ చేసాం, సీసీ కెమెరా కూడా చూశారు సిఐ గారు. ఆ ఒక్కడే అంటే ఎవరైతే అర్జున అంటే ఎవరికైతే తల మీద దెబ్బ తగులుతుందో వాళ్ళ బ్రదర్ మాత్రమే, బుజ్జి అంటారు, ఆడి మాత్రమే కొట్టారు. దాంతో ఈ కుర్రాడు కూడా హాస్పిటల్లో మనం ఆయన తాలూకా స్టేట్మెంట్ తీసుకున్నాం అండర్ వీడియోగ్రఫీ. తీసుకుంటే ఆయన కూడా ఆయనే కొట్టాడు అని చెప్పిన తర్వాత మా అమ్మ కూడా కొట్టింది ఇంటికి తీసుకెళ్లి. దాంతో నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి నేను ఇలా తాగేసాను కూడా మనకి ఆయన స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. నిన్ననే ఆ దేవుడు బాబుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. అయితే ఈ 8 మందిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్. మనం చట్ట ప్రకారం మనం పోతున్నాం. అక్కడ ఉన్నంత మాత్రాన 8 మంది ఆయనకి ఏది చేసినట్టు కాదు.